నమస్తే డ్రైవర్ అన్న. నేను చేసిన తప్పు మీరు కూడా చేయకండి. ఎందుకనంటే ఏంటో అది చెప్తాను. నిన్న నైట్ లైట్లు కానీ సర్క్యులేషన్ లేదు బ్యాటరీ నుంచి. ఏం చేశానంటే ఫీజులు మార్చినా కానీ అవి లైట్లు వెలుగుతా పోతా వచ్చాయి. ఇప్పుడు చెక్ చేసుకుంటే మార్నింగ్ బయట ఇంకో ఈ ఆల్టర్నేటర్ కాయలు ఉంటుంది ముందే. ఇదనమాట. ఇది మొత్తానికి అసలు కాలిపోయింది. మరి ఇది ఎంత అవుతుందో చూడాలి. లేకపోతే ఇది బయటకు వస్తే నేనే వేసుకునే ప్రయత్నం చేస్తాను. బ్యాటరీకి అసలు ఛార్జింగ్ ఎక్కట్లేదు. ఇగో ఇక్కడ ఇక్కడ కాలిపోయి ఇగో ఇది వైరు కట్ అయిందనమాట. మ్యాక్సిమం నేను ట్రై చేసుకుంటాను. లేకపోతే ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళి వేయించుకుంటాను. ఫస్ట్ అక్కడ చెక్ చేయాలి బ్యాటరీ దగ్గర ఫీజులు కాలిపోయా లేదని. ఒకసారి తీసేసుకోవాలి ఫీజులు కూడా. అంతకీ రాకపోతే మాత్రం ఇక్కడ చెక్ చేసుకోవాలి వైర్ల దగ్గర. థ్యాంక్ యూ ఆల్. నైట్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డా. 8-9 అవుతుంది, లైట్లు మొత్తం ఆగిపోయినాయి. సో కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఫీజులు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. మెయిన్ ఈ ఆల్టర్నేటర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇంజన్కి, అదే బ్యాటరీకి, ఇంజన్ నుంచి ఎనర్జీ తీసుకొని బ్యాటరీకి ఇస్తుంది అనమాట. దీనివల్లనే లైట్లు, ఆ తర్వాత సెల్ఫ్ అన్నీ కూడా పనిచేస్తాయి. సో కాబట్టి ఇక్కడ నాకు కాలిపోయింది అనమాట. షార్టేజ్ అయి ఉంటుంది. ఇది చూడండి ఎలాగా మాడిపోయిందో. రూ. 5 పిన్ ఇది చూడండి అలాగైపోయింది. ఎతికాను, ఆటోలో ఒకటి ఉంది. ఇది వేస్తాను. ఇది వేసి ట్రై చేసి ఒకవేళ వర్కౌట్ అయిందనుకో పర్వాలేదు. మొత్తానికైతే టేపు వేసుకున్నాను. ఇలాగా వేసి దానికైతే కనెక్ట్ చేస్తాను. వర్క్ అవుతుంది. మనకి ఇదే ప్రొటెక్షన్ ఇస్తుంది రబ్బర్.